ఇరిగేషన్కు కొత్త రూపు, సమూల ప్రక్షాళనకు సర్కారు కసరత్తు, డ్యాముల భద్రతకు పెద్దపీట, అంతర్రాష్ట్ర వివాదాలపై ఫోకస్, ఆ వింగ్స్కు ప్రత్యేకంగా ఈఎన్సీల నియామకం, టెరిటోరియల్ ఈఎన్సీ పదవులు రద్దు, కాళేశ్వరం, నాగార్జున సాగర్, పాలమూరు, శ్రీరామ్ సాగర్కు ప్రత్యేక సీఈలు, మేజర్ ఇరిగేషన్ నుంచి మైనర్ ఇరిగేషన్ తొలగించి ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు, 4-5 విభాగాలకు ప్రత్యేకంగా స్టేట్ లెవెల్ సీఈలు, ఓ&ఎం ఈఎన్సీ పదవి రద్దు యోచన అంటూ చూస్తున్నామండి. సో ఇక ఇరిగేషన్కు కొత్త రూపు, సమూల ప్రక్షాళనకు సర్కారు కసరత్తు అంటూ ఇక్కడ మనం ప్రధానమైన వార్త వస్తూ ఉన్నాం. సో ఏదన్నా రేవంత్ రెడ్డి గారు మీరు సమూల ప్రక్షాళన చేసినా ఏం చేసినా మీరు ఫస్ట్ మీరు ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, ఆ ఎస్ఎల్బీసీ పూర్తి చేయండి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయండి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయండి. సో ఇవన్నీ ఎక్కడేసిన కొంగ ఎక్కడే ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది లేదు, కట్టింది లేదు. ఆ కాళేశ్వరం మీద పడి ఏడ్చిరు. సో ఆ మేడిగడ్డని రిపేర్ చేయమంటే ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆ రిపేర్ చేసింది లేదు. ఇరిగేషన్ విషయంలో మీరు చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. మెరుగైన ఇరిగేషన్ వ్యవస్థతో రైతులకు మరింత మేలు చేయాలని సంకల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ను వ్యవస్థీకరించింది. అందులో భాగంగా ఓ&ఎంను ప్రత్యేక కేటగిరీగా పెట్టింది. మేజర్ ఇరిగేషన్లో మైనర్ ఇరిగేషన్ను కలిపివేసింది. కొత్తగా టెరిటోరియల్ ఇంజనీర్లు, టెరిటోరియల్ ఈఎన్సీలు, హెడ్ క్వార్టర్ ఈఎన్సీలు అంటూ కొత్త పోస్టులను తీసుకొచ్చింది. అయితే దీనివల్ల నష్టమే తప్ప మేలు జరగడం లేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా మరోసారి ప్రక్షాళనపై దృష్టి సారించింది. డ్యాముల భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ NDSO ఉండగా దానికి మరిన్ని పవర్స్ ఇవ్వనున్నది. దాంతోపాటు O&M ప్రత్యేక వింగ్గా తీసేసి జిల్లాల అధికారులకే అప్పచెప్పేందుకు ఆలోచిస్తున్నది. ఇవే కాకుండా మరిన్ని అంశాలతో పలు ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ 2 నెలల కింద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ నుంచి ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్వహణ వరకు ఏం చేయాలి, డిపార్ట్మెంట్లను ఎలా గాడిలో పెట్టాలి అన్న విషయాల మీద వివరించారంటూ మనం చూస్తున్నామండి. సో ఇక ఇక్కడ విషయం ఏంటంటే ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, రైతులకు నీరు ఎట్లా అందించాలి అనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసేది ఏంది, కొత్తగా ఈఎన్సీలను మార్చడము, మైనర్ ఇరిగేషన్ తొలగించి ఒక కొత్త వ్యవస్థగా ఏర్పాటు చేయడము. సరే ఇది ఒక విషయం పక్కన పెడితే, సో మీరు తీసుకునే నిర్ణయాలు ఏంది, మరి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళ దగ్గరికి వస్తుంది. రైతులు ఎదురుస్తూ ఉన్నారు. ఇక్కడ నల్గొండ ప్రజలు, మునుగోడు ప్రజలు, దేవరకొండ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు సాగునీరు లేదు, తాగునీరు లేదు, వెనుకబడ్డ ప్రాంతం, ఫ్లోరైడ్ ప్రాంతం, మాకు ఎప్పుడు నీళ్ళు అంతాయి అని చెప్పి ఎదురు చూస్తే ఇంతవరకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినా కానీ నల్గొండకు ఎడారిగానే మార్చింది. ఇప్పుడు మీరు నల్గొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండకు చెందిన వ్యక్తి, నల్గొండ బాధలేందో, నల్గొండ ప్రజల కష్టాలేందో, నల్గొండ రైతుల కష్టాలేందో ఆయనకు తెలుసు, చూసిన వ్యక్తి. ఆయన ఒక హుజూర్ నగర్ మీరు ఒక్క నియోజకవర్గం బాగు చేసుకుంటే మీకే అక్కడ కాలువలు వేయించుకుంటే సరిపోదు. మీ నియోజకవర్గంలో రైతులకు నీళ్ళు అందిస్తే సరిపోదు, రాష్ట్రం అంతా అందించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.